హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ చందు. సో మొత్తం మీద ఈరోజు మనకి ఎప్పుడు మీడియాకి దొరికిన ఒక పర్సన్ అయితే నాకు దొరికారనమాట. మోస్ట్ హ్యాండ్సమ్ హీరో, అది కూడా ఈ క్రికెట్ సీజన్ కార్నివాల్ 2 గురించి. సో తరుణ్ అన్న నాతో ఉన్నారు, ఆయనతో స్మాల్ చిట్ చాట్. హలో అన్న. హలో అండి, హాయ్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మాకు కనిపించారు. సో అంటే మామూలుగా ఫీమేల్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడు తరుణ్ గారు కనిపించినా ఒకటే అడగమంటారు, ఎప్పుడు మళ్ళీ అలాంటి క్యూట్ కామ్ లవ్ స్టోరీతో వస్తారు అని చెప్పేసి. ఒక ముక్కలో ఏం చెప్తారన్న? త్వరలో ఒక ముక్కలో అడిగారు. సూన్, యా, స్క్రిప్టింగ్ అవుతుందండి. సో ఒక 1 or 2 monthsలో విల్ డెఫినెట్లీ అనౌన్స్ అండి. అండ్ ఇప్పుడు ఈ మెల్బోర్న్లో మీరు ఆడబోతున్న ఈ సీజన్ 2. సో బేసిక్గా క్రికెట్ అంటే అసలు ఇండియాలోనే అండ్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు అండ్ క్రికెట్. సో రెండు కూడా మీరు కవర్ చేస్తున్నారు. సో ఎక్కువ సినిమాల కంటే క్రికెట్ ఎక్కువ ఆడుతున్నారు. సో ఏంటన్నా ఫిట్నెస్ కానీ లేకపోతే అంటే బేసిక్గా ప్రతిదానికి చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి ఉంటుంది కదా, అలా తరుణ్ అన్నకి క్రికెట్లో పిచ్చి ఎక్కడి నుంచి పట్టింది, ఎవరి దగ్గర నుంచి పట్టింది, ఏంటి? సో అది అలా ఏం లేదు, చిన్నప్పటి నుంచి నేను క్రికెట్ అంటే బాగా ఇష్టం. సో ఒకవేళ యాక్టర్ కాకపోయి ఉంటే క్రికెటర్ ఆడేవాడిని. ఏ స్టేజ్కి వెళ్తామో మనకు తెలియదు కానీ బట్ క్రికెట్ డెఫినెట్లీ వాజ్ దేర్. మేము అందరం కూడా చిన్నప్పటి నుంచి ఆడేవాళ్ళం. అది నేను అంతా చెన్నైలో ఆడేవాళ్ళం, తమన్ అందరూ. సో క్రికెట్ ఈజ్ ఆల్వేస్ దర్. నాకనే కాదు, ప్రతి ఇండియన్ కూడా, మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ లవ్ క్రికెట్. సో అదొక ప్యాషన్ కింద అయిపోయింది. క్రికెట్ యాక్టింగ్ అనేది మన ప్రొఫెషన్, క్రికెట్ అనేది ఒక సరదాగా టైంపాస్కి ఆడేది. బట్ యాక్టర్స్ క్రికెట్ ఆడడం అనేది ఇట్స్ అ నైస్ థింగ్. అండ్ అది ఒక మంచి కాజ్ కోసం ఆడుతున్నాం కాబట్టి సో వన్ మోర్ యాడెడ్ అడ్వాంటేజ్ టు దాట్. మీకు చిన్నప్పటి నుంచి అంటే మనం టీవీలో చూసినప్పుడు ఎవరొకరు బాగా నచ్చుతారు, కనెక్ట్ అవుతారు, భలే ఆడుతున్నాడే, మనం కూడా అలా ఆడాలి అనిపించిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారన్నా తరుణ్ అన్న? ఇండియన్ క్రికెట్లో, ఇండియన్ క్రికెట్ టీంలో? ఎస్, డౌట్ లేకుండా సచిన్ టెండూల్కర్ గారే. ఆయన తర్వాత ఎవరైనా, బట్ ఆయన రిటైర్ అయిన తర్వాత అఫ్ కోర్స్ ధోని, అండ్ ధోని తర్వాత కోహ్లీ. సో అలా అనమాట. యా, అంటే మామూలుగా ఇందాడ తమన్ గారితో మాట్లాడేటప్పుడు అండ్ మీ బ్యాచ్ మొత్తంలో నాటీ ప్లేయర్ ఎవరంటే అసలు డౌట్ లేకుండా తరుణ్ అని పేరు చెప్పేశారు. సో ఏంటన్నా అంత నాటీగా ఏం ఆడుతున్నారు మీరు క్రికెట్, ఏంటి? నాటీ అని కాదు. సో ఇట్స్ నాట్ లైక్ దట్. నేను సరదాగా ఉంటా, అందరితో జోకులు వేస్తూ ఉంటా. సో బికాజ్ ఈ మ్యాచెస్ అవి జరిగినప్పుడు మా గ్రూప్ ఒకటి ఉంటుంది, టీసీఏ గ్రూప్ అని. అందులో నేను పెట్టగానే ఎవ్రీ వన్ రెస్పాన్స్ బ్యాక్. అండ్ సరదాగా ఎవరైనా లేట్ రిప్లై ఇచ్చినా ఊరికే వాళ్ళని ఏడిపించడం, లేకపోతే అందరూ అలాగే సరదాగా ఉంటాం. కాబట్టి యాక్చువల్లీ చెప్పాలంటే తమనే నాటియెస్ట్. మీరు ఇప్పుడే చూస్తుంటారు, ఇప్పుడు స్టేజ్ మీద ఎంత గోల్ చేశారు. సో ఇట్స్ అ ఫన్ టీమ్. సో గ్లాడ్ దట్ వీఆర్ ఆల్ ప్లేయింగ్ టుగెదర్. అంటే బేసిక్గా సీజన్ 1 సీజన్ 2 అనగానే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ ఉంటాయి, 1 2 3 ఇలాగా. సో లాస్ట్ టైం ఆడినప్పుడు కూడా మేము చూసాము. అండ్ ఇప్పుడు ఇంకేమన్నా చేంజెస్ కానీ లేకపోతే ఇంకేమైనా కొత్త వాళ్ళని చేర్చుకోవటం కానీ ఇంకేమైనా ఉందన్న ఇప్పుడు టీంలో ప్రస్తుతానికి? అంటే కొత్త వాళ్ళని చేర్చుకోవడం అంటే వీఆర్ ప్లేయింగ్ ద సేమ్ టీమ్ అగైన్ అండి. లాస్ట్ టైం సందీప్ కిషన్ మిస్ అయ్యాడు. అంటే లాస్ట్ మినిట్లో రిలీజ్ ఏదో తనది వచ్చిందని, తను యాక్చువల్లీ రావాలి, వీసా టికెట్ అన్నీ ఉన్నాయి, రిలీజ్ ఏదో దగ్గరికి వచ్చిందని తను రాలేదు. ఈసారి హీఈస్ కమింగ్. బట్ అదర్వైజ్ వీఆర్ ప్లేయింగ్ ద సేమ్ టీమ్. అంటే డిఫరెన్స్ అంటే లాస్ట్ టైం మేము ఎలా ఆడతామో వాళ్ళకి అంతగా తెలియలేదు. ఆడి అక్కడ లోకల్ టీంని కొట్టాం కాబట్టి ఈసారి ఐ థింక్ దే విల్ బీ మోర్ స్ట్రాంగర్. సో వీల్ హ్యావ్ టు సీ. వాళ్ళకి తెలిసి మేము ఎలాగ ఆడతాము, మాకు తెలియదు వాళ్ళు ఎలా ఆడతారు. సో దట్ విల్ బీ ఇంట్రెస్టింగ్ అండ్ హోప్ఫుల్లీ విల్ విన్ అగైన్ అండ్ కమ్ బ్యాక్. అంటే ప్రతి మ్యాచ్కి కూడా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. అండ్ బేసిక్గా కొంతమంది ప్రాక్టీస్కి వచ్చి పాపం చాలా కష్టపడుతూ ఆడుతుంటారు. కానీ కొంతమంది ప్రాక్టీస్ రాకుండా, లేదు బాబు నేను డైరెక్ట్ గ్రౌండ్లో తీసేస్తాను, సో ఇలా సరదాగా ఉంటుంది కదా. అలా మీ బ్యాచ్లో ప్రాక్టీస్ రాకుండా డైరెక్ట్ గ్రౌండ్కి వచ్చి ఆడేది ఎవరన్నా? అలా లేదండి. ప్రాక్టీస్ అంటే మేము ప్రాక్టీస్గా పెట్టాం. సరదాగా ఒక వీకెండ్ మ్యాచ్ ఆడదామని పెడతాం. అందరూ వస్తారు, అందరూ ఆడతారు. ఎవరికి కుదిరితే ఒక వీక్ వాళ్ళు వస్తారు. ఇట్స్ టూ ఎర్లీ కాబట్టి, నవంబర్లో కాబట్టి మ్యాచ్, ఆ 1 month ముందు ఒక 2-3 మ్యాచెస్ సరదాగా ఆడతాం అంతే. ఇప్పుడు ఒక వీక్ నేను ఫ్రీ ఉండొచ్చు, ఒక వీక్ తమన్ ఫ్రీ ఉండొచ్చు. బట్ ఎవరు ఫ్రీ ఉన్నా అందరూ వస్తారు, సరదాగా ఆడతాం, వెళ్తాం. బట్ ఎవరు మిస్ అవ్వకుండా అయితే ఉండదు. ఆ 3 matchesలో అందరూ ఒకసారైనా వచ్చి ఆడెళ్ళిపోతారు. ఓకే. అంటే మొత్తం మీ టీంలో అండ్ వెంకటేష్ గారు ఎక్కడ జరిగినా కూడా, ఏ మ్యాచ్ జరిగినా కూడా ఆయన గ్రౌండ్లో కనపడతారు, అంటే ఐపీఎల్ కానీ అండ్ క్రికెట్. సో మీకు ఎంతవరకు ఆయన సపోర్ట్ ఉంటుంది? అంటే ఎవరిని దింపాలి, సో ఎవరికి బౌలింగ్, ఇలాంటివి ఏమైనా ఉంటాయా? లేకపోతే మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వటం ఆయన ఇలా చేస్తారని ఏమన్నా? ఆయన అంటే మ్యాచ్కి వచ్చినప్పుడు ఆయన ఒకసారి 2 సార్లు వచ్చారు, కానీ వచ్చినప్పుడు డెఫినెట్లీ టెల్స్ సీనియర్గా. ఆయన కూడా చాలా క్రికెట్ ఆడున్నారు కాబట్టి.
సో వస్తే డెఫినెట్లీ హీ వుడ్ సజెస్ట్. మన లాస్ట్ క్వశ్చన్ అన్న, సో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో సో బాగా ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియా, మీకు తెలిసే ఉంటుంది. అండ్ రుతురాజ్ గైక్వాడ్ మీకు తెలిసే ఉంటుంది యాజ్ ఇండియన్ ప్లేయర్. సో తనకి శ్రీలంక టీంతో మనకి T20 అండ్ వన్డే క్రికెట్ మ్యాచెస్ ఉన్నాయి. దాంట్లో చోటు దక్కలేదు, ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పేసి కొంచెం ఆయనకి సపోర్ట్గా అండ్ గౌతమ్ గంభీర్ గారి మీద ట్రోల్ ఇవి నడుస్తూ ఉన్నాయి అనమాట. సో దీనికి మీరు ఏం చెప్తారన్న, ఏంటి? అంటే ఇట్స్ లైక్ ఎ రొటేషన్ పాలసీ అని నేను అనుకుంటున్నానండి. వీ డోంట్ నో ద ఇన్నర్ పాలిటిక్స్ ఆర్ వాట్ ఇట్ ఈస్. ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ గెట్ అ ఛాన్స్. నా మొన్న రియాన్ పరాగ్ వాళ్ళకి జింబాబ్వే టూర్లో ఇచ్చారు, ఈసారి ఇచ్చారు. సో ఐ థింక్ దే రొటేట్, అండ్ ఇలాంటి జింబాబ్వే టూర్, శ్రీలంక టూర్స్లో రొటేట్ చేసి దే పిక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దీస్ అండ్ మేక్ ది ప్రాపర్ టీమ్. ఇప్పుడు నా 2020కి రోహిత్ శర్మ లేరు, విరాట్ కోహ్లీ లేరు, జడేజా లేరు, అండ్ బుమ్రా హెస్ బీన్ రెస్టెడ్ నౌ ఆఫ్టర్ సో మచ్ దిస్ థింగ్. So I think it's a rotation thing. Good thing for us is we have a lot of choice because of IPL. అంటే ఇప్పుడు కొన్ని నేషన్స్కి ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్, ఒక 30-40 ప్లేయర్స్, అందులోంచి మనకు లెక్కేస్తే ఒక 100 మంది ఉన్నారు రెడీగా. వీ కెన్ మేక్ టీమ్ A, B, C and they all can play international cricket. So I think BCCI knows the best and the coach and all players know. మీ ఒపీనియన్ ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఫ్యూచర్ ఇండియన్ కెప్టెన్ అవుతాడు అని చాలా మంది అంటున్నారు. There are options, too early to say. ఇంకా మనకు రోహిత్ శర్మ కెప్టెన్ కాబట్టి ఆయన గురించి మాట్లాడదాం. We have lot of options. Gill is one option, Rishabh Pant is one option, Ruturaj is one option. So whoever has the cool and whoever plays the best will become the captain. ప్రతి ఇయర్ కూడా మీ మీద వచ్చే ఒక న్యూస్ ఏంటంటే, అంటే మీరు కూడా చూసి నవ్వుకునే ఉంటారు, యాజ్ ఏ తరుణ్ గారు బిగ్ బాస్కి వెళ్తున్నారు అని చెప్పేసి. సో ఏంటి ఇలాంటి న్యూస్ విన్నప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఏంటి? అది లాస్ట్ 2 yearsగా అయిపోయింది, మీరే మళ్ళీ అడుగుతున్నారు. ఈ సీజన్ కూడా వచ్చిందన్న మీ పేరు? లేదు, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూడండి, లాస్ట్ టైం నేనే నోట్ చేసి పెట్టాను. నేను ఎప్పుడు వెళ్ళను, నాకు అది సంబంధం లేదు, వాళ్ళు నన్ను అడగలేదు, నాకు వెళ్ళే ఉద్దేశం లేదని ఆల్రెడీ 2 years బ్యాకే పెట్టాను. మళ్ళీ మీరు ఫ్రెష్గా మీరే అడుగుతున్నారు. ఈ సీజన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్ అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.